కృష్ణ, మీ మీద 354 అంటే మహిళల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించడం, 307 అటెంప్ట్ టు మర్డర్, ఈ 2 కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత జైలుకి వచ్చిన తర్వాత జైల్లో మీ జీవితం ఎలా గడిచింది? మీ జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం ఎంత ఆగమైంది? జైలు నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం నేపథ్యం, మీ ఊరు, అసలు ఆ సెక్షన్కి పెట్టడానికి గల కారణం చెప్పు. మా ఊరు మాది సిద్దిపేట డిస్టిక్ సార్, విలేజ్ ఎల్కంటి, మండల్ రాయపూల్. అయితే ఏమైందంటే మాకు ల్యాండ్ కూడా ఉండే సార్, కొంచెం ల్యాండ్ కూడా ఉంటే ఏమైందంటే మాకు ఆ ల్యాండ్ కాడ రోజులు వెళ్ళేది, ప్రతిరోజు వెళ్ళేది. ఒకరోజు ఏమైంది, ఆ ల్యాండ్ అనేది తాగి వచ్చిన తర్వాత అట్నే లొల్లి అవుతుంటే వాళ్ళ ఇంటి లేడీస్ వాళ్ళందరూ కలిసి మీద వాడికి వచ్చారు. అయితే దాంట్లో మేము కొట్టుకుంటప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా కొంచెం గీసుకుపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ సెక్షన్ కోర్టులో నేను అక్కడ అయినగానే ఇక్కడ 5 years ఇక్కడ శిక్ష పడగానే తీసుకొచ్చి ఇక్కడ వేసినారు. ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ బాగానే ఉన్నాం, కానీ అక్కడ మా కుటుంబం చాలా లోపలికి వచ్చే ముందు ల్యాండ్ గొడవలో కేసు అంటున్నారు, కానీ మీరు చెప్పే సెక్షన్స్కి దానికి ఇంప్లిమెంట్ కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మేము ఇప్పుడు లొల్లి అవుతున్నాం, అందరూ వస్తారు కదా సార్, వాళ్ళు రావడం వల్ల మమ్మల్ని కూడా ఇట్లా గుంజిండి అన్నట్లు వాళ్ళు పెట్టేసారు సార్. అది మమ్మల్ని గుంజారని ఒకరు పెట్టారు, ఎంతమంది పెట్టారు? ఒకరు పెడితే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు సార్. నిజంగా అదేనా లేదా అదే దీని వెనక్కి వేరే స్టోరీ ఉంది? మీరు పోయి లోపల సెక్షన్లు ఉంటాయి కదా సార్, సెక్షన్ చెప్తున్నారు కానీ అక్కడ జరిగేది రాసి ఉంటుంది సార్, చెక్ చేసుకోండి. కానీ కారణం అది కనబడట్లేదు అందుకు. లేదు సార్, అదే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆ సెక్షన్లో మేమే 354 ప్లస్ 307 2 పెట్టారు. అవును సార్. అంటే 354 ఆమె మీద, 307 ఆయన మీద దాడి చేస్తుంది. ఓకే, జైలుకి రాగానే ఏమనిపించింది మొదటి రోజు? ఏమనిపించింది సార్, అక్కడ అందరిని వదులుకొని ఇక్కడ రావడము, ఏదో ఆవేశంలో వానికి వదులుకున్నా అయిపోతుండే, మాకు వదులుకున్నా అయిపోతుండే అనే విధంగా ఫీల్ అయినాం సార్. మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు? భార్య పిల్లలు వచ్చారు సార్. ఏమన్నారు? అందరూ వస్తుండే, ఏడుస్తుండే, చూస్తుండే, పోతుండే. అంటే మీరు ఆ రోజు శనికావేశంలో చేశారా లేదా చేయాలనుకుని? అంటే చేయాలనుకుని చేయలేదు సార్, అది అనుకోకుండా రోజు జరుగుతూనే ఉంటుంది. అది మాకు రోజు ఒక లొల్లి ఉంటుండే. అది ఇక వాళ్ళు తాగున్నాడు అయితే వచ్చి లొల్లి అయింది. వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చారు, దాంట్లో లొల్లి అయింది. జైలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఏం చేస్తారు? 3.5 సంవత్సరాలు ఉన్నా సార్. ఏం చేసేవారు జైల్లో? నేను సెక్షన్లో పనిచేస్తుండే సార్, ఇక్కడ గేట్ల సెక్షన్లో పనిచేస్తుండే. తర్వాత బయటకు వచ్చినాక ఇక్కడ మామూలుగా గ్యాంగ్ చేసిన తర్వాత జనరల్గా జైల్లోకి వచ్చిన తర్వాత కొత్త నేరం చేసి వచ్చిన వాళ్ళు పాత వాళ్ళతో కలిసి కొంత పెద్ద క్రిమినల్స్ అవుతుంటారు. మరి మీరు అందులోకి వెళ్ళలేదు ఎందుకు సార్? అర్థం కాలేదు. కొత్తగా జైల్లోకి వచ్చిన వాళ్ళు పెద్ద నేరస్తులతో కలిసి పెద్ద నేరాలు చేయడానికి ప్లాన్ చేస్తారని ఒక వార్త సార్. అటువంటిది ఏం లేదు సార్. నేను అసలు ఊళ్ళమ్మడి కూడా ఉండకపోయేది. నేను పొద్దున్న లేసే సెక్షన్కి వచ్చి పని చేసుకుని బేరకు వెళ్ళిపోయేది. అటువంటిది ఏం లేదు, అటువంటి ఫీలింగ్ లేదు. మేము వ్యవసాయం చేసుకుని బతకడం సార్, అటువంటివి ఏమి ఉండదు. ఇక్కడ మీ జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం ఎన్ని కష్టాలు పడింది? చాలా కష్టాలు పడ్డారు సార్. ఏ విధంగా? అంటే ఆర్థిక స్తోమత లేకుండా, పిల్లలకి స్కూల్ ఫీజులు, ఇంటికాడ వ్యవసాయం చేసేటోళ్ళు లేక, ఇందువల్ల చాలా బాధపడ్డారు సార్. దానికి కారకులు ఎవరు అనుకుంటారు? వాళ్ళు మా పాలెలు సార్, మా పక్క వాళ్ళు, మా ల్యాండ్ పక్క వాళ్ళు. మీ కుటుంబం కష్టాలు పడ్డా? నేనే దానికి కారకుడు నేనే. ఎందుకంటే మామూలుగా పల్లెటూరులో జరుగుతూనే ఉంటాయి సార్ ల్యాండ్ల దగ్గర. కారకుడు అయితే నేనే అనుకో. మామూలుగా జరుగుతూనే ఉంటాయి మాకు ల్యాండ్ల దగ్గర, ఎటుకాడ ప్రతి రోజు అయితేనే ఉంటాయి. జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించింది ఒకసారి? కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. లోపల నుంచి బయటకు వచ్చినాం కదా, ఇక బయట అయితే ఉన్నాం అన్నట్టు కొంచెం స్వచ్ఛతతో ఉన్నాం. బయటకు వచ్చి ఉద్యోగం దొరికిందా లేదంటే? అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడే పెట్రోల్ బంక్లో పనిచేసినాను. అక్కడ నుంచి రిలీజ్ అయినాక మళ్ళీ అక్కడనే జాబ్ చేస్తాను. మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ పాత కక్షలను చూస్తుంది? ఏం లేవు, అటువంటివి ఏం లేవు. వాళ్ళకి మాకు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ కూడా మళ్ళీ మేమే కొన్నాం సార్. అది వాళ్ళ ల్యాండ్ కూడా మేము బెదిరించుకున్నారా? లేదు, పోయినాక వీళ్ళు ఏమన్నారు, మన అనవసరంగా జైలు పంపారు. అది మీరు తీసుకుని అయిపోతుండే, వాన్ తీసుకుని అయిపోతుండే, మీకు ఇద్దరికి అక్కడ కుదరదు, మీరు ఒక్క దగ్గర ఉంటే ఎప్పటికీ వెళ్ళి అయితే 4 పెద్ద మనుషులు చెప్తే మొన్న ఒక 2 months అవుతుంది. ఆ ల్యాండ్ కూడా మేము ఇది చేసుకున్నాం. అంటే మీ కుటుంబం ఆగమం అవడానికి ప్రధాన కారణం మీ శనికావేశం అనేది? మీలాగా మరికొంతమంది జైలుకి రాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? రాకుండా ఉండాలంటే మామూలుగా ఇవి పల్లెటూళ్ళలో ఎట్లక్కడ పంచాలే తప్పే సార్. రాకుండా ఉండాలంటే మనం చెప్తే వాడంత మనకున్నంత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు జైలు అంటే మామూలుగా వాళ్ళు నడుస్తూనే ఉంటాయి సార్. ల్యాండ్ దగ్గర అవి తప్పు కంపల్సరీ నడుస్తున్నాం. మరి కొంతమంది క్షణికావేశం చేయకుండా అంటే చిన్న ఘర్షణ, ఊర్లో ఘర్షణ కామన్ కదా. చెప్తాం సార్, వాళ్ళ ఓపిక అది కాదు. మీలాగా అందరూ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏం చేయగలం సార్? వాళ్ళు
వాళ్ళ మనం మారగలం. మీకు ఒక అనుభవం ఎదురైంది కదా. జైలు ఎట్లుంటుందని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా సార్. అవును, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? జైలు రమ్మంటారా లేదా అక్కడికక్కడ పరిష్కరించుకోవడం? అక్కడక్కడ పరిష్కారం చేసుకోవడం బాగుంటుంది సార్. ఇప్పుడు అదే నేను వచ్చిపోయినాకనే పరిష్కారం అయింది, అంతకుముందు అసలు తెగలేదు. అంటే వాళ్ళు కూడా మీలాగా పంచాయతీ పెట్టుకొని జైలుకి రావాలంటారా? రావాలి కదా సార్, ఎందుకంటే వాళ్ళు ఊర్లో పోటీకల్లో చెప్పారు, వాడిని అనవసరంగా మీరు ఇంటిలో పోయి వాడిని అది చేసి ఇది చేసి పోటీకల విషయం పోటీకల్లో పట్టుకుని అవసరంగా జైలు లేదు తీసుకున్నాం, మీరన్నా తీసుకోవాలి వాడిని కానివ్వండి అని నాకు పెద్ద మనసు కూర్చొని మాట్లాడేది. అవును, మీ పంచాయతీ జైలుకి వచ్చిన తర్వాత జైలుకి వచ్చిన తర్వాత అందరికి జైలుకి రమ్మంటారా లేదా అక్కడే కూర్చొని మాట్లాడాలి? అక్కడే కూర్చొని మాట్లాడుకోవాలి, జైలుకి రావద్దు. వస్తే ఇక్కడ వస్తే ఏం సార్, మనం ఇక్కడ ఉంటాం, ఇంత తిండి తినుకుంటూనే ఉంటాం, కానీ ఇక్కడ మన ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పాలవుతారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch